టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కాస్త మతిమరుపున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్ని రోహిత్ టీమ్మేట్స్ పలు సందర్భాల్లో చెప్పారు. తాజాగా ముంబైలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ మతిమరుపు విషయం గురించి మరోసారి ప్రస్తావన రాగా దీనికి రోహిత్ ఆసక్తికరమైన సమాధానం చెప్పి నవ్వులు పూయించాడు. ఈ ఈవెంట్ లో మహిళా ప్లేయర్ స్మృతి మందన, రోహిత్ శర్మకు మధ్య స్టేజ్ పై సరదా సంభాషణ కొనసాగింది. ఇందులో భాగంగా స్మృతి రోహిత్ ను మతిమరుపు సమస్య గురించి అడిగింది. అయితే మతిమరుపు విషయమై నా టీమ్మేట్స్ ఎక్కువగా సరదాగా టీజ్ చేస్తూ ఉంటారు అని రోహిత్ అన్నారు. కానీ నిజానికి అది నా హాబీ కాదు. రీసెంట్ గా వాళ్ళు నేను నా వ్యాలెట్ పాస్పోర్ట్ మర్చిపోయాన్ని టీజ్ చేశారు, కానీ అందులో నిజం లేదు. అది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగింది అని హిట్ మ్యాన్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. మరి మీ జీవితంలో ఇప్పటి వరకు మర్చిపోయిన అతిపెద్ద విషయం ఏమైనా ఉందా అని స్మృతి మందాన మరొక ప్రశ్న అడిగింది. దానికి రోహిత్ సమాధానమిస్తూ నేను ఆ విషయం చెప్పలేను. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ లైవ్ లో వస్తే మా ఆవిడ చూస్తుంది, కాబట్టి నేను చెప్పను, దాన్ని నాతోనే ఉంచుకుంటా అని నవ్వుతూ వ్యాఖ్యానించాడు. అయితే రోహిత్ దాచిపెట్టిన ఆ విషయం ఏంటి అనే దానిపై చర్చ మొదలైపోయింది. ఒకసారి హోటల్ గదిలో రోహిత్ తన వెడ్డింగ్ రింగ్ ను మర్చిపోయిన ఘటనను ఫ్యాన్స్ గుర్తు చేశారు. ఇక 2015లో రితికాతో రోహిత్ వివాహమైన సంగతి తెలిసిందే. ఈ మధ్య వీరికి కొడుకు పుట్టాడు.